హాయ్ మా బాగున్నారా చెప్పు. ఆయమ్మనాలా నువ్వు అమ్మ ఓకే ఓకే సరే. ఇప్పుడు చెప్పు నాన్న, ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడడానికి వచ్చి కూర్చున్నావు నా దగ్గర? ఆ? మా నేను వద్దన్నా కానీ వస్తుంది, ఒక వీడియోలన్నా కనిపించాలని వస్తుంది అనమాట. అంటే నేను మంత్లో ఒక 3 టైమ్స్ చేస్తాను వీడియోస్. సో ప్రతిసారి ఒకసారి వచ్చి కూర్చుంటుంది, మాట్లాడతాను మాట్లాడతాను అంటుంది. ఈరోజు ఏం తిన్నావు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెప్పు. పప్పన్నం పప్పన్న మధ్యాహ్నం తిన్నావు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు? ఇడ్లీనా దోశనా ఏం తిన్నావు? తోట దోశ తిన్నావా? నీకు నీ స్కూల్లో ఏం స్నాక్స్ పెట్టారు? ఊతపం ఊతప్పం పెట్టారా? తిన్నావా? ఎన్ని తిన్నావు? 5 తినలేదులే నాన్న, దానికి 5 ఇష్టమైన నంబర్ మా. ఏదైనా 5 చెప్తుంది, 1 or 2. ఎన్ని తిన్నావు? సరే వదిలేసే. మళ్ళీ ఏం తిన్నావు వచ్చేటప్పుడు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు? పక్కన మకానా తిన్నావా? అవైతే బాగా లాగిస్తుంది మా, ఇష్టం దానికి, రోజు పెట్టినా తింటుంది అనమాట. ఆకలి అవుతుందని వాళ్ళ అమ్మ కొంచెం తీసుకెళ్తుంది బాక్స్లో, వచ్చేటప్పుడు తినేస్తుంది అనమాట స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. తర్వాత ఈవినింగ్ ఏం చేసా? ఎక్కడికి వెళ్ళావు? పార్క్ వెళ్ళి ఏం చేసి వచ్చావు? అక్కడంత నెత్తగా ఇల్లు కట్టి అక్కడంత అట్టి కట్టి ఇక్కడంతా అట్టి కట్టాను. ఇల్లు కట్టావా? అవునా, ఎన్ని ఇల్లు కట్టావు నాన్న? ఒకటి ఒకటి నువ్వే కట్టుకున్నావా, ఇంకెవరైనా హెల్ప్ చేశారా? ఇంకా నిలిపితాను. ఎవరు చేశారు? పట్లక్క ఎవరు? పట్టక్క పెద్దక్క చేసి. పెద్దదంటే ఇలా చెప్తుంది. చిన్నప్పుడు చెప్పు నాన్న, చిన్నప్పుడు ఎప్పుడు? చిన్నప్పుడు చిన్నప్పుడు ఎలా చూపిస్తావు? ఎలా చూపిస్తావు చిన్నప్పుడు అనేది? చిన్నప్పుడు 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 ఎలా చూపిస్తావు నువ్వు? చేత్తో ఇలా చూపిస్తావు నువ్వు, ఇలా చిన్నప్పుడు ఇలా అంటుందమ్మా. నేను ఇలా అంటాను కదా, అది ఇలా అంటుంది అనమాట. అది అది చూపించమనింది నిన్ను. ఏం నేర్చుకుంటున్నావు స్కూల్లో? పిల్కన్నం స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావు? పెరుగన్నం ఏంటి నేర్చుకునేది? పప్పన్నం రైమ్స్ ఏమి నేర్పించలా? ఏబిసిడీలు నేర్పించారు చెప్పు. ఆ, టీ ఆ, టీ ఆ, టీ ఆ. టీ ఇంక వెనక్కి కొద్దిలే, ముందుకు రాని. ఏప్ ఆ, ఐ ఆ, టే ఆ, టీ ఆ, ఎల్ ఆ. ఏం మర్చిపోయావా? సరే. సో మా స్ట్రెస్ పోవాలంటే దీన్ని కానీ పక్కన కూర్చోబెట్టుకున్నామంటే అసలు మొత్తం నవ్వులే నవ్వులు. నా కూతురు రోజు వస్తుంది ఫ్యాంటైజ్కి అని చెప్పేసి, దీంతో నవ్వుకొని నవ్వుకొని బాగా అలుగుద్ది మా, చాలా ఎక్కువ మాట్లాడుతుంది. ఇప్పుడు కొంచెం పెద్దదైపోయింది కదా, సో బాగా అబద్ధాలు చెప్తుంది. వాళ్ళు కొట్టారు, ఇంత పెద్ద కర్రతో కొట్టారు, ఇక్కడ కొట్టారు అక్కడ కొట్టారు అని. ఎవరు కొట్టారు నాన్న నిన్ను? కాంతవ్వ కాంతవ అసలు కొడుతుందా పాపం నిన్ను? అంటే ఎంత ముద్దు. అబద్ధాలు కదా. కాదు నువ్వు నీవంటే భలే ఇష్టం కదా కాంతమ్మకి. నాకు బిడ్డ అంటే ఇష్టం. నీకు విజయ అంటే ఇష్టమా? కానీ ఉండేదంతా కాంతవతోనే కదా. కాదు సరేలే. ఇంకా పెద్దమ్మ అయితే వెళ్తావా? సరే ఉంచులే, అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసైపో. సో యాక్చువల్గా ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటి అంటే మనశ్శాంతి. సో చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా అసలు మనశ్శాంతే లేదు, అసలు ప్రశాంతతే లేదు ఇంట్లో అని చెప్పేసి. ప్రశాంతత ఎలా వస్తుంది? మనం అనుకుంటే వస్తుందా కదా. మనం ఉదయాన్నే లేచి పనులే, ఇల్లాలు, హౌస్ వైఫ్ అంటే చాలా పనులు. హౌస్ వైఫ్ ఖాళీగా ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ అదంతా పెద్ద అబద్ధం. జాబ్ చేసుకునే వాళ్ళకే కొంచెం రెస్ట్ దొరుకుద్ది, కూర్చొని పని చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే వాళ్ళకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు పనులే, చాలా చూసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, కాఫీలు పెట్టి ఇవ్వడం దగ్గర నుంచి టిఫిన్లు చేయడము, బట్టలు ఉతకడము. మనుషులు ఉన్నా కానీ సూపర్వైజ్ చేయాలి కదా, ఇల్లు శుభ్రంగా ఉందా లేదా, అందరికీ అన్నీ అందివ్వడము, అందరివి సర్దడము, మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్, నైట్ ఫుడ్, ఈవినింగ్ స్నాక్స్, పిల్లలు ఉంటే వాళ్ళ హోంవర్క్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. హౌస్ వైఫ్ చాలా వరకు ఖాళీగా ఉండరు. 80-85%, మిగతా 15% బాధ్యత లేని వాళ్ళు ఉంటారు, బద్ధకస్తులు ఉంటారు, హెల్త్ బాగలేని వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళని వదిలేస్తే 85% హౌస్ వైఫ్స్ కానివ్వండి, జాబ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇప్పటికి కూడా ఆడవాళ్ళకే ఎక్కువ బాధ్యత, ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత అంతా. మగవాళ్ళు చెయ్యరు అని కాదు, ఇప్పుడు పాపం చాలామంది చేస్తున్నారు.
కానీ వాళ్ళు తక్కువ పర్సంటేజే హెల్ప్ చేస్తారు. మెయిన్ బాధ్యత ఆడవాళ్ళే తీసుకుంటున్నారు. సో దీంతో మనశ్శాంతి లేదు అంటారు, ప్రశాంతత లేదు అంటారు. ఒక్కటి ఆలోచించండి, ఈ పనులన్నీ ఎవరి కోసం చేసుకుంటున్నాము? మన ఫ్యామిలీ కోసము, మన పిల్లల కోసము, మన ఫ్యామిలీ మెంబర్స్, అత్తగారు కానీ, మామగారు కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, హస్బెండ్ కానీ, పోనీ పెళ్ళి కానీ మరదళ్ళు ఆడబడుచులు ఉంటే వాళ్ళ కోసం, మరిది కోసం చేసుకుంటున్నాం. మన అనే ఫీలింగ్ మనకున్నప్పుడు నేను కష్టపడుతున్నాను అనే ఫీలింగ్ రాదు. కానీ ఈ రోజుల్లో అది కరువు అయిపోయింది. ఎంతసేపటికి నేనే చేస్తున్నాను. చిన్న పని చేయాలన్నా కానీ నేనే చేస్తున్నాను. అంటే నేను ఇది యంగ్స్టర్స్నే అంటం లేదు, పెద్దవాళ్ళను కూడా అంటున్నాను. ఇప్పుడు ఒక ఆవిడ ఉన్నారు, 50 years ఉంది, హెల్దీగా ఉన్నారు, చాలా బాగున్నారు, చక్కగా అన్నీ చేసుకోగలరు. ఇప్పుడు కొడుకు కోడలు జాబ్ చేసుకుంటున్నారు. సో పాపం కోడలు అన్ని పనులు చేయలేదు కదా, అత్తగారిగా బాధ్యత తీసుకోవచ్చు కదమ్మా. వాళ్ళు హెల్పర్ని కూడా పెట్టుంటారు. నాకు బాగలేదని కూర్చుంటారు. వచ్చిన పిల్లలకి, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఒక టిఫిన్ అందివ్వడము, స్నానాలు చేయించడము ఈవిడ చేయబడలేదు. మనుషులు ఉంటారు దానికి కూడా. కానీ ఏం పట్టించుకోకుండా టీవీ చూస్తూనో లేకపోతే రూమ్లో కూర్చొని ఉంటే వచ్చిన కొడుక్కి కోడలికి ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు హెల్త్ బాగలేని వాళ్ళు, అసలు కదలలేని వాళ్ళని అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. పాపం వాళ్ళు చేయలేరు. కానీ అంతా బాగుండి కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఇలా తయారైపోతున్నారు. అప్పుడు ఆ కోడలికి మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కసకస అంటుంటుంది కదా అమ్మాయికి. ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చి లేదా స్కూల్ జాబ్ చేస్తుంటే, టీచర్గా చేస్తుంటే అక్కడి నుంచి వచ్చి మళ్ళా ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకొని మళ్ళా వంట చేసి మళ్ళీ అత్తగారికి అందివ్వాలి అంటే ఏమన్నా సూపర్ ఉమెనా? మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు వాళ్ళకి? సరే, జాబ్ కూడా లేదు అమ్మాయికి, హౌస్ వైఫే. మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మనం వంట చేస్తే కొడుకు కోడలు తృప్తిగా తింటారు, మనవాళ్ళు మనవరాలు తృప్తిగా తింటారు, హస్బెండ్ తృప్తిగా తింటారు. ఈ కాన్సెప్ట్ మనకెందుకు ఉండదు? వంట చేయడం పెద్ద కష్టమా? వంట చేయడం అనేది చాలా ఇష్టమైన పని ఆడవాళ్ళకి. మీరు అనొచ్చేమో ఇప్పుడు మాకు లేదు అని చెప్పేసి. ఇప్పటికి కూడా అది అద్భుతంగా ఉంటుంది. మంచిగా వంట చేసి పెట్టి పాపం తృప్తిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు తింటుంటే చాలా బాగుంటుంది. మన ఇల్లును మనం నీట్గా పెట్టుకోవడం ఎందుకు? మనకెందుకు? కోడలతో ఎందుకు, కూతురుతో ఎందుకు, కొడుకుతో ఎందుకు? మనం చేయగలిగినంత పని మనం చేసుకోవచ్చు కదా. ఎందుకు దీనివలన వాళ్ళకి బ్యాడ్ ఫీలింగ్ రావాలి? అప్పుడు ఏ కొడుకు కోడలైనా కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటారా? వాళ్ళ జోలికి వెళ్ళకుండా మన పనులు మనం చేసుకుంటూ కొంచెం కన్వీనియంట్గా ఉంచితే. లేదు మా కోడలు వేరే అన్నారా, ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. సో ఇది కోడల వైపు ప్రశాంతత లేకపోవడం. ఎందుకంటే అమ్మాయి అన్నీ చేసుకోలేదు, జాబ్ చేస్తుంది కాబట్టి. లేదా ఇంట్లో ఉన్నా కానీ కొంతమందికి బద్ధకం ఉంటుంది. నిజం, నేను కొంతమందిని చూస్తాను, మా ఇంట్లో హెల్పర్స్ కూడా ఉంటారు, కానీ ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. పెద్దవాళ్ళు మాత్రమే చూసుకోవాలి, కోడలు మాత్రం హ్యాపీగా తిరుక్కుంటూ ఉంటారనమాట. ఏం చేయరు, పిల్లల్ని కూడా పట్టించుకోరు, హ్యాపీగా జల్సాగా ఫ్రెండ్స్ షాపింగ్లు చేస్తూ ఉంటారు. ఇది హై సర్కిల్ అంటారు. హై సర్కిలే కాదు, మామూలు వాళ్ళు కూడా ఉంటారు అట్లా. వాళ్ళకి బాధ్యతే ఉండదు అసలు. ఇది కోడళ్ళ వైపు ప్రశాంతత లేకపోయి. అత్తగారులు ఉన్నారు లేదా అమ్మలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఓపిక లేకపోయినా కొంతమంది పని చేసేస్తూ ఉంటారు. నేను ఇది తప్పు అంటాను. చెప్పండి, పిల్లలకు చెప్పండి లేదా కోడలికి చెప్పండి, నా వల్ల కావడం లేదమ్మా, నేను ఇంతవరకే చేయగలను అని చెప్పండి. ఈ ప్రశాంతత లేకపోవడం వరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? అవునా కాదా? మనకు చేతనైనంత పనే చేయాలమ్మా. 60 ఏళ్ళు వచ్చినా 65 ఏళ్ళు వచ్చినా వంగి వంగి అంతా ఏదేదో అంటూ పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు. చేశారు ఇప్పటి వరకు, తర్వాత పిల్లలు చేసుకుంటారు. చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి, మీరు నేను ఇంతకంటే చేయలేను అని చెప్పేసి. ఒకవేళ మీకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది అంటే హెల్పర్ని పెట్టుకోండి, నో ప్రాబ్లం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పెట్టండి. వాళ్ళకి ఒప్పకపోతే మీరు పెట్టండి మీ డబ్బుల్లో నుంచి. కొంతమంది వాదులు వేసుకుంటారు, కొడుకే పెట్టాలి, నేను పెట్టకూడదు. ఏం మా కొడుకు మీ కొడుకు కాదా? చెప్పండి. కూతురింటికి వెళ్తే కూడా అంతే, అలానే ఉంటూ ఉంటారు చాలామంది. ఇది మరి అంటే ఏం చేసుకుంటామా? మనం వెళ్ళిపోయిన తర్వాత మనతో ₹1 కూడా తీసుకెళ్ళలేం కదా. సో ఇది ఆలోచించండి. ప్రశాంతంగా ఉండాలి అంటే
కనీసం మన ఇంట్లో వాళ్ళ వరకన్నా మన హెల్ప్ ఉండాలి కదా. మన ప్రజెన్స్ వాళ్ళకి చాలా ప్లీజింగ్గా ఉండాలి. అది పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా ఎవరికైనా కానీ చిచి అనుకునేటట్టు ఉండకూడదు కదా ఒక ఇంట్లో. ఇది అయితే ఇంకొకళ్ళది ఇంకొక గోల. బాగుంటుంది, మంచి హస్బెండ్ ఉంటారు, మంచి పిల్లలు ఉంటారు, అత్తగారు మామగారితో ప్రాబ్లం లేదు, అందరూ చక్కగా ఉంటారు. మా ఇంట్లో వాళ్ళకంటే పెద్ద సోఫా లేదు, వాళ్ళ ఇంట్లో కంటే పెద్ద ఫ్రిడ్జ్ లేదు, నాకు అది లేదు ఇది లేదు, ఇదే ఆలోచన. నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను, అబ్బాయిలు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇది అన్నిటికంటే పెద్ద విసుగొచ్చే విషయం మా. వీళ్ళందరినీ ప్రెషర్ చేస్తారు. నోరు గల వాళ్ళైతే ఇంకా ఇంట్లోనే ఉండి అరుస్తూనే ఉంటారనమాట. నేను పెళ్లి చేసుకొని ఏం సాధించాను, నాకేం వచ్చింది. అసలు ఇంకా ఇలాంటి వాళ్ళని నేనైతే చెప్తూ ఉంటాను, ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాలని చెప్పేసి. ఏం చేసినా తృప్తి ఉండదు. హస్బెండ్ ఒక శారీ తెస్తే తృప్తి ఉండదు, అత్తగారు ఒక నగ చేసిస్తే తృప్తి ఉండదు. వాళ్ళకి అంత ఇచ్చావు, నాకు ఇంత ఇచ్చావు. ఒకవేళ ఆవిడ కూతురే ఉందనుకోండి, ప్రతిదీ కంపారిజన్ అనమాట. ఇది అన్నిటికంటే పెద్ద దరిద్రమ్మ నిజంగా. మనం మనశ్శాంతిగా ఉండాలి అంటే కొన్ని వదిలేయాలి. లేదు నేను నసబెడతాను, నేను రాక్షసిలాగా ఉంటాను అంటే అలాంటి వాళ్ళ కోసం కాదు ఈ వీడియో. మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనశ్శాంతి లేదంటుంటారు. ఇంట్లో ఏ ప్రాబ్లం లేకపోయినా అక్కడెక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే అదంతా తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు అన్నమాట. నిజమే, చాలా బాధ అనిపిస్తుంది. నేను అందుకనే పేపర్ చదవడం కూడా ఆపేశాను కొన్ని రోజుల నుంచి. ఇలాంటి అనవసరమైన విషయాల్ని మన మనసులోకి తీసుకొని ఎక్కువగా బాధపడడం ఎందుకు? మన మనశ్శాంతిని పోగొట్టుకోవడం ఎందుకు? మనశ్శాంతి కావాలి అంటే మనం ట్రై చేయాలిమ్మా. కొన్ని వదిలేసుకోవాలి, కొన్ని యాక్సెప్ట్ చేయాలి. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మన చేతనైతే హెల్ప్ చేయాలి, దాని గురించి బాధపడకూడదు. లేదా వదిలేయాలి, నా వల్ల కాదు, నేను బాధపడి ఏంటి, బాధపడితే మన బాడీలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దానివల్ల మనకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి, మన హెల్త్ పాడవుతుంది. యాక్టివ్గా ఉందామ్మా. ఆడవాళ్ళని చాలా ఎక్కువ ఆలోచిస్తాం, పనికిరాని ఆలోచనలన్నీ మనకు వస్తూ ఉంటాయి. బిజీగా ఉన్నా కానీ మన ఎందుకన్నా మరి అంటే నేను అనుకుంటూ ఉంటాను, సెన్సిటివ్గా ఉండడం అంటారు. సెన్సిటివ్గా ఉండడం అంటే ప్రతిదానికి ఆలోచించి బాధపడడం కాదు, వీలైతే హెల్ప్ చేయడం లేదా వదిలేసుకోవడం. మన ఫ్యామిలీ బాగుందా, మన బిడ్డల్ని బాగా పెంచుకుంటున్నామా, మన ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకుంటున్నామా. కేవలం భర్త బిడ్డలే కాదు, ఇన్లాస్ వస్తారు, ఫాదర్ మదర్ కూడా వస్తారు దాంట్లో. మనం చేతనైతే ఏదన్నా ఒక రూపాయి హెల్ప్ చేయగలమా? లేదు. మనం ఫైనాన్షియల్గా అంత హెల్ప్ చేయలేము, మాట సాయం చేయగలమా, ఏదైనా పని రూపంలో చేయగలమా, ఇలాంటి ఆలోచనలు ఉండాలి. కానీ ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఇది ఉంది, నా ఇంట్లో ఇది ఉంది, నాకు ఇన్ని చీరలు, వాళ్ళకి బోళ్ళని చీరలు, ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఎవరికి ప్రశాంతత ఉండదు. ఎందుకంటే మనం ఏ స్టేజ్లో ఉన్నా, మీకు ఒక 1000 శారీస్ ఉన్నాయి, 10,000 శారీస్ ఉండేవాళ్ళు బోళ్ళెంతమంది ఉంటారు. మీకు 1 కోటి రూపాయలకి నగలు ఉంటే 10 కోట్లకి 100 కోట్లకి నగలు ఉండేవాళ్ళు బోళ్ళెంతమంది ఉంటారు. ఎవరితో కంపేర్ చేసుకుంటాం? మనం బాగున్నామా లేదా, ప్రేమగా ఉన్నామా లేదా, ఇది ఆలోచిస్తే ప్రశాంతత ఆటోమేటిక్గా మనకు వస్తుంది. మనకు బోల్డ్ అంత ఇచ్చాడు దేవుడు అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటామ్మా. ఎంతసేపటికి మనకు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అనుకున్నట్టు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం మారాము అంటే, మన మైండ్ సెట్ మార్చుకున్నాము అంటే చాలా హ్యాపీగా ఉంటామా. అప్పుడు అందరి మీద ఆటోమేటిక్గా ఆప్యాయత వస్తుంది. లేదు నాకు అసహనం, అసలు నాకేమీ లేదు అనుకున్నాము అంటే అలానే ఉంటాము. ఇలాంటి లైఫ్ వద్దు. మంచిగా ఆలోచించండి, మంచి మంచి ఆలోచనలతో ఉండండి, ప్రేమ ఆప్యాయత ఆటోమేటిక్గా వస్తాయి. ఇదే కదా మనకు కావాల్సింది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.